బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అందుకు తగ్గట్టే ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఇక్కడ టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ గాయపడినట్టు సమాచారం. దీంతో అతడి మొదటి టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఇండియా వర్సెస్ ఇండియా ఏ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ కొనసాగుతోంది. టీమిండియాలోని టాప్ బౌలర్లను టాప్ బ్యాటర్లు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులకు అనుమతి లేకుండా జరుగుతున్న ఈ మ్యాచ్ నుంచి కీలక సమాచారం బయటకు వచ్చింది. అదేంటంటే రెండవ రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న శుభమన్ గిల్ వేలికి గాయమైనట్టు సమాచారం. స్లిప్పులో క్యాచ్ పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. గాయం తీవ్రతను మెడికల్ టీం పరిశీలిస్తోందని సమాచారం. దీంతో అతడు ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు ఆడేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వార్మప్ మ్యాచ్ తొలి రోజున విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు కోహ్లీకి కూడా గాయమైందని అంటున్నారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ వైట్ వాష్ అయినప్పటికీ తన ఆట తీరుతో మెప్పించిన పంత్ కూడా ఈ మ్యాచ్లో తొందరగానే అవుటైనట్టు సమాచారం. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా నవంబర్ 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది.